మనకున్న బలం గాని అందరం కలిసికట్టుగా పనిచేస్తే మెదక్ ఎంపీ ఖచ్చితంగా గెలుస్తాం. ఇవాళ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు కొద్దిగా అర్థమైతా ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు పంచిండ్రు, ఇంటింటికి వచ్చి నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు. మరి అమలైనయా? ఇవాళ 100 రోజుల్లో చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 100 రోజులు దాటింది, కానీ ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఒకటి చూడండి, ఒక హామీ ఆడ టీవీలో కనబడుతుంది, రుణమాఫీ దేయి బిడ్డ. ఏం చెప్పిండ్రో ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. ఇదే ప్రజలకు కూడా చెప్పాలి, మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో చెప్పాలి, మీ గ్రామాల్లో కూడా రైతులకు కూడా ఈ విషయాలు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సౌండ్ పెట్టాను నేను. ఏమైందిరా బాబు? क्या हुआ बेटा? రైతు రుణమాఫీ గురించి డిసెంబర్ 9వ తారీఖునే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినారు. కానీ ఈరోజు ఆయన చేసిందేంది? 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు. 100 రోజులు దాటిపోయింది, ఈ రోజుకు 2 లక్షల రుణమాఫీ జరగలేదు. మొన్న మన రేగోడ్ మండలం, మన సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండలంలో బ్యాంక్ అధికారులు పోయి బిడ్డ మీరు అప్పు కట్టరా అని చెప్పి రైతులను ఇలా బలవంతంగా క్రాప్ లోన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు ఆ రోజు చెప్పిందేంది, ఈ రోజు ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి. అంటే మాట తప్పడం కాంగ్రెస్ కి అలవాటు. మరి ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. రెడీ ఉందారా బిడ్డ? అవుతుందా కాదా? అయితే చూద్దాం, లేదంటే నా స్పీచ్ ఇచ్చుకుంటా. గొప్ప పిఆర్ఓలు ఓఎస్డీలు బాగున్నారు బిడ్డ, టెక్నీషియన్లు. రైట్. సో రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మోసం చేసింది. అదేవిధంగా రైతులకు వాళ్ళ 6 గ్యారెంటీల్లో 5 అంశాలు చెప్పారు. దయచేసి మా కార్యకర్తలు, వేదిక మీద ఉన్న మా ప్రజాప్రతినిధులు బాగా అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. 100 రోజుల్లో రైతులకు ఏం చెప్పిండ్రు? 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, రైతులకు నాణ్యమైన 24 గంటలకు కరెంట్ ఇస్తామన్నారు. ఒక్కటన్నా వచ్చిన ఆదాయంలా? ఏ ఒక్కటన్నా అమలైందా? ఒక్కటి కూడా కాలేదు. మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇలా ఓట్లు అడుగుతుంది?